వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. నేను పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే లక్ష్మీదేవి సహజంగా చంచల స్వభావం కలిగి ఉంది అని అంటూ ఉంటారు కొందరు. కొందరి ఇళ్లల్లో ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఉంటారు. అలాంటి వారు లక్ష్మీదేవిని చంచల స్వభావం కలిగింది అని అంటూ ఉంటారు. ఒక చోట లక్ష్మీదేవి నిలవదు, ఎప్పుడు ఒకే చోట డబ్బు కూడా ఆగదు అంటుంటారు. కానీ అది అవాస్తవమే. వాస్తవంగా లక్ష్మీదేవి ఇంద్రునితో ఈ విధంగా చెప్పింది. మనుషులు నన్ను చంచల స్వభావి అంటారు, కానీ నేను నిజానికి చంచల స్వభావిని కాదు. మనుషులు తమ భక్తిని చంచలంగా మారుస్తూ ఉంటారు. మనుషులు ఎప్పుడూ ఒకే విధంగా భక్తిని చూపించరు, అందుకే వారికి ఆ విధంగా అనిపిస్తుంది అని లక్ష్మీదేవి ఇంద్రునితో చెప్పింది. ఎలాంటి ఇంట్లో నేను నివసిస్తాను, ఎలాంటి ఇంట్లో స్థిరంగా ఉంటానో ఇప్పుడు చెబుతాను అంటూ ఇంద్రునితో లక్ష్మీదేవి ఇలా చెప్పింది. ఏ ఇంట్లో అయితే అనునిత్యం ముగ్గులు ఉంటాయో, ఏ ఇంట్లో అయితే అనునిత్యం దీపం వెలుగుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో స్థిర నివాసం చేస్తాను. ఏ ఇంట్లో అయితే దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందో ఆ ఇంట్లో నేను ఎప్పుడూ కొలువై ఉంటాను. ఏ ఇంట్లో అయితే దీపం నిత్యం వెలగదో, ఏ ఇంట్లో ముగ్గులు ఉండవో, ఏ ఇంట్లో కారణం లేకుండా అనవసరంగా భార్యాభర్తలు గొడవకు దిగుతారో, చీటికి మాటికి గొడవలు పెడుతూ ఇల్లంతా సందడిగా చేస్తారో అలాంటి ఇంట్లో నేను నిలవను. వారు సంపాదించిన వారి సంపాదన నిలవదు. నా అనుగ్రహం అలాంటి ఇంట్లో ఎప్పటికీ ఉండదు. ఏ ఇంట్లో అయితే పెద్దలను గౌరవిస్తారో, ఏ ఇంట్లో అయితే మంచి మర్యాద, ఓర్పు సహనం ఉంటుందో అలాంటి ఇంట్లో ఎప్పుడూ నేను ఉంటాను. అంతేకాకుండా అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఎక్కడ ఉంటుందో ఆ ఇంట్లో నిత్యం కొలువై ఉంటాను. పిల్లల పట్ల ప్రేమను చూపించే వారికి ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా పరిశుభ్రత పాటించే వారికి నా అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా వంటగదిలో ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతూ తమ యొక్క సామాన్లను ఎవరైతే చక్కబెట్టుకుంటూ, ఎవరైతే ఇల్లుని పరిశుభ్రంతో పాటు పరిమళంగా వికసించేలా ఉంచుతారో ఆ ఇంట్లో నేను ఎప్పుడూ కొలువై ఉంటాను. ఎక్కడైతే మురికి ఉంటుందో, ఎక్కడ అపరిశుభ్రత ఉంటుందో, ఎక్కడ అపరిమళం అంటే సువాసన కాకుండా మురికి వాసన ఉంటుందో ఆ ఇంట్లో నేను నిలవను. వేలాపాలం లేకుండా భోజనం చేయడం, టైము పద్ధతి లేకుండా పడుకోవటం, భక్తి లేకపోవడం, గౌరవం లేకపోవడం, ఇంట్లో శుభ్రత పాటించకపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినడం, ఎప్పుడూ కూడా పరిశుభ్రం పైన ధ్యాస ఉంచకపోవటం, ఎప్పుడూ కూడా బద్ధకస్తుల్లాగా ప్రవర్తించడం, ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయకుండా ఉండడం, సూర్యాస్తమయం తరువాత ఇల్లు వాకిలి ఊడవడం, సూర్యుడు ఉదయించిన తరువాత నిద్రలేవడం, ఇలాంటి పనులు చేస్తే నేను నిలవను అని లక్ష్మీదేవి ఇంద్రునితో చాలా స్పష్టంగా చెప్పింది. శుక్రవారం పూట ఉతకని దుస్తులను వేసుకోవడం అస్సలు నా అనుగ్రహానికి పాత్రులు కారు. చీపిరు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. ఈ చీపిరును ఎప్పుడూ కూడా పడుకోబెట్టే ఉంచాలి. పొరపాటున చీపిరును నిలబెట్టి ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు ఎప్పటికీ కాలేరు. అంతేకాకుండా చాలామంది తెలియక చేసే ఒక పొరపాటు, గాజులు, చేతికి ఉన్నటువంటి గాజులను విరిగిపోయిన తరువాత వాటిని డస్ట్బిన్లో బయట పడేస్తూ ఉంటాము. అది చాలా తప్పు అని శాస్త్రం చెబుతుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అని చెబుతుంది. మరి ఆ గాజులను ఏం చేయాలో తెలుసుకుందాం. గాజులు అనేవి ఆడవారి ముత్తైదువతనానికి ఎంతో చిహ్నంగా భావించబడతాయి. అందులో మరీ ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు, బంగారు రంగులో ఉండే గాజులు అంటే
మరి మంచి శుభానికి సంకేతం. మరి ఈ రంగులో ఉండే అటువంటి గాజులను ముత్తైదువలు ఎప్పుడూ ధరిస్తూ ఉంటారు. మనకు తెలిసి తెలియక కొన్నిసార్లు గాజులు పగిలిపోయిన అప్పుడు వాటిని తీసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. కానీ వాస్తవంగా అలా పడేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము అని శాస్త్రం చెబుతుంది. మరి ఆ గాజులు విరిగిపోయిన వెంటనే ఏదైనా ఒక చెట్టు మొదట్లో కొంచెం మట్టిని తీసి ఆ మట్టిలో ఆ విరిగిన గాజులను పాతిపెట్టి రావాలి అని శాస్త్రం చెబుతుంది. కాదని గాజులను ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే గనక జేబులో చిల్లిగవ్వ కూడా మిగలదు అని శాస్త్రం చెబుతుంది. ఈ నియమాలు పాటిస్తే గనక ఎప్పటికీ లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆడవారి గాజులు అనేవి ఎంతో పరమ పవిత్రంగా భావించబడతాయి. అదేవిధంగా ఇంట్లో చీపురు కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము. ఆ చీపురును ఎప్పుడూ కూడా పడుకోబెట్టే ఉంచాలి. ముఖ్యంగా ఆగ్నేయ దిశలో చీపిరిని ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం విపరీతంగా కలుగుతుంది అని వేద పండితులు పురోహితులు తెలియజేస్తూ ఉన్నారు. మరి తెలుసుకున్నారు కదా అమ్మవారి కటాక్షం కలగాలి అంటే ఏ నియమాలు పాటించాలో అని. శుక్రవారం పూట ఎవ్వరూ కూడా విడిచిన దుస్తులను వేసుకోకూడదు. మర్చిపోయి కూడా చినిగిపోయిన దుస్తులను శుక్రవారం పూట ధరించకూడదు. ఆడవారు చేతికి ఉన్న గాజులను శుక్రవారం పూట మార్చకూడదు. ఇలా మారిస్తే కూడా ఇంట్లో అశుభం జరుగుతుంది. ఇంట్లో పాలు పొంగితే చాలా మంచిది. పాలు పొంగినప్పుడు అయ్యో పొంగిపోయాయే అని మాత్రం పొరపాటున కూడా అనకూడదు. లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది. శ్రీమన్నారాయణుడు కూడా పాల సముద్రంలోనే ఉంటాడు. శ్రీమన్నారాయణునికి అంటే విష్ణుమూర్తికి కూడా పాలు అన్నా పాల సముద్రం అన్నా చాలా ఇష్టం. అలాంటి పాలతో అమ్మవారికి నైవేద్యాన్ని వండి ప్రతి శుక్రవారం సమర్పిస్తే గనక మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆగిపోయిన ప్రతి పని ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఏదో ఒక శుభవార్తని తీపి కబురుని ఖచ్చితంగా వింటారు. శుక్రవారం పూట తప్పనిసరి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అమ్మవారు అఖండ ఐశ్వర్య యోగాన్ని ప్రసాదిస్తారు. ఇక ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ నియమాలను పాటించి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు అవ్వండి. జీవితంలో ఆర్థిక సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, ధనపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఏవైనా సమస్యలను తొలగించుకోవచ్చు. ఈ చిన్న నియమాలను పాటించి అమ్మవారికి కోపం రప్పించకుండా ఉంటే చాలు. లక్ష్మీదేవి ఎప్పటికీ స్థిర నివాసం మీ ఇంట్లో తప్పనిసరి చేస్తుంది.